పాలిటిక్స్ లా పార్టీ పరంగా ఎన్ని పంచాయతీలున్నా గానీ పబ్లిక్ లా పక్క కూర్చున్నప్పుడు పక్కా మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. పడని మాటలంటే అటెన్క మీటింగ్ పెట్టి సపరేట్ గా అరుచుకుందామన్న పద్ధతి నడుస్తుంటది. కానీ అంతసేపు ఓపిక ముచ్చటే లేదు. మా పార్టీ మీద కామెంట్లు వేస్తే కౌంటర్ వేసుట్లా కయ్యం పెట్టుకొని అయినా క్లారిటీ ఇచ్చుట్లా ఆలస్యమే చేయమనుకుంటిగో ఇట్లా పంచాయతీ నడిచింది. 6 గ్యారంటీల అమలు మీద అప్పుల పాల్లేసిరని బీఆర్ఎస్ పార్టీనన్న కామెంట్ల మీద కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చుట్ల కార్పాటోలు గేరు వెంచి ఇంత ముంగటి పోతుర్రే తప్ప ఏమాత్రం వెనుకకు పోతలేరు. హస్తం పార్టీ మంత్రులు ఎన్నో ఉండి ఏదో మాటనంగానే ఎక్కడున్నోళ్ళు అక్కడికెళ్ళి పవర్లున్న వాళ్ళకి పంచులేస్తురు పింకు పార్టీ వాళ్ళు. అసొంటిది ఒకటే స్టేజ్ మీద ఉంటే ఉత్తగానే ఊకుంటారా? ఇగో ఇట్లా ఇచ్చి పడేసి తగ్గేదేలే అనిపించి తగు పెట్టుకున్నారు కూడా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు అనుకుంటా హుజురాబాద్ లా కమలాపూర్ కాడ కాంగ్రెస్ సభ పెట్టుకొని స్టేజ్ మీద మంత్రి పొంగులేటి మాట్లాడుకుంటా కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే ఇలా పథకాలు అమలైతలేవని మాట్లాడేవారు కల పక్క పంటే ఉన్న కార్పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టరాని కోపంతోని నరాలు దేలంగా వీరావేశంతో మాట్లాడుకుంటా ఏమంటారు మీరు అని అనుకుంటా లాడాకి దిగిండి ఇట్లా. అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. ఇక అటెంక మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టించినాం అని అడుగుతోని బరాబర్ కేసీఆర్ కట్టించినవి ఇవి మీరు ఇస్తున్నవి బీఆర్ఎస్ సర్కార్లో కట్టినవి అనుకుంటా కౌశిక్ రెడ్డి కౌంటర్ వేసింది ఇట్లా. రాజకీయాల పేరు మీద అబద్ధాలు చెప్పొద్దు. పబ్లిక్ కు నిజాలు అన్ని తెలుసు. రాజకీయ విమర్శలు చేసే కంటే పబ్లిక్ కు వాస్తవాలని చెప్పే బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉంటది. మీరు ఎందుకు ఇట్లా లేనిపోని మాట్లాడుతారు అనుకుంటా ఇట్లా కౌశిక్ రెడ్డి స్టేజ్ మీద నడుచుకునే వరకలా హిందూన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీపీలు తెచ్చుకొని బాజాప్తా కార్ పార్టీ సర్కార్లు కట్టించినమే అనుకుంటా కాంగ్రెస్ లీడర్లకు కండు తిరిగే తట్టు చేసిరు. కానీ నొద్దులు ఎవరి జాగలా ఎవరి పార్టీ ఆఫీసులల్లా మీటింగ్లు పెట్టుకొని పక్క పార్టీలను ఒక్క తిరిగి అరుచుకుందరు. కానీ ఇప్పుడు పక్క పంటే ఒకటే స్టేజ్ మీద కూర్చొని కూడా పార్టీ మీద పల్లెత్తు మాట పడకుండా లడాయికి దిగుతున్నారు పోరి. ఇప్పుడే ఇట్లుంటే రేపు ఎలక్షన్లు దగ్గర పడ్డాక ఇంకెన్ని పంచాలు ఉంటాయో ఏం కథనో. ఒక మనిషి చచ్చిపోతే చుట్టాలు పక్కాలు తెలిసినోళ్ళు 1-2 రోజులు ఏడుస్తారు. కానీ ఒక నాయకుడు చచ్చిపోతే ప్రజల ఏడుపు ఆకాశాన్ని అంటుతుంది. 1-2 రోజులలో ఒడవది వాళ్ళ వలపోతా. అదే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో జీవిడిచిండ్రు కదా. నర్సంపేట పబ్లిక్ నిడిచి వెళ్ళిపోయింది కదా. ఆగో ఆ మహానాయకుని సంతాప సభ వాళ్ళ సొంతూరు నల్లబెల్లిలో జరిగింది. అక్కడి ముచ్చట్లేంటియో ఓసారి చూద్దాం పాండ్రి. ఒక వీరుడు మరణిస్తూ వందలాది మంది ఉద్యమకారులకు పురుడు పోస్తాడు. ఒక భరోసా అస్తమిస్తే అంతకన్నా పెద్ద బలమేదో ఉదయిస్తుంది. అంతటి స్ఫూర్తిని నింపిండు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నట్టే జరిగింది ఆయన సంతాప సభ. సొంత ఊరు నల్లబెల్లిలో జరిగిన సంతాప సభకు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, మాజీ మంత్రి హరీష్ రావు సారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద లీడర్లు వచ్చిరు. ఉద్యమ సూర్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోటో మీదికి పువ్వులు జల్లి నివాళులు అర్పించారు. ఇక తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత తీవ్రంగా కొట్లాడిండు. వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఆయన భుజాల మీద ఎట్లా మోసిండనే వీడియోని ప్లే చేసిర్రు. ఇక ఆ వీడియోలో మాటలు వినుకుంటా భర్త సుదర్శన్ రెడ్డి రూపాన్ని చూసుకుంటా కన్నీళ్లు పెట్టుకున్నది భార్య స్వప్న. హరీష్ రావు కేటీఆర్ సార్లు కూడా దుఃఖాన్ని అదిం పట్టుకొని లోలో పట్టినే ఏడ్చిర్రు. ఈ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ జ్ఞాపకాలను యాద్ చేసుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏడ్చిండి ఇట్లా. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే
నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆనాడు నా పానాలు కాపాడిన సుదర్శన్ రెడ్డి పానాలు మేము కాపాడుకోలేకపోయినాము. అప్పుడు సుదర్శన్ రెడ్డి నన్ను పట్టుకోకుంటే నాకు ఏమయ్యేదో ఏమో. ఇలా హరీష్ రావు అని నేను ఇట్లా నిటారుగా నిలబడి మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నట్టు చెప్పుకుంటా కన్నీళ్లు గార్చిండు. ఇక పక్క పంటి ఎవరో దస్తిస్తే నీళ్లు దుడిచిండు. ఇక కడుపులో ఎంత బాధ ఉంటే కన్నీళ్ళు వస్తాయి చెప్పుర్రి. ప్రజలు మెచ్చిన నాయకుడే కాదు, సుదర్శన్ రెడ్డి నాయకుల మెప్పు పొందిన నాయకుడు. అందుకే హరీష్ రావు సార్కు కన్నీళ్లు కాల్వలే వారిని. ఇక కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా, నిజంగా పెద్ద జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఇంకేమున్నది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సప్పట్లు ఈరలతోని సంతాప సభ మారుమోగిపోయింది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న యాదిలో కడసారి కన్నీళ్లు గార్చింది నర్సంపేట.